శ్రీ వెంకటేశ్వరుని వంటి దైవము, తిరుమల వంటి క్షేత్రము బ్రహ్మాండంలో లేవన్న ఆర్యోక్తి పరమసత్యం. తిరుమలలో తిరుచానూరులో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు మహావైభవంగా జరుగుతాయి. తిరుమల శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరపడం ఆరంభించింది సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడేనని అంటారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి అనన్య శోభను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను అన్న కీర్తనలో సవివరంగా సంకీర్తనం చేశాడు అన్నమయ్య. బ్రహ్మోత్సవాలలో ప్రధానమైన భాగం రోజువారీగా జరిగే వాహన సేవలు. ఆ వాహన సేవలు వీక్షించడం పూర్వజన్మ సుకృతం. వాహన సేవలు వీక్షించడం వల్ల భక్తులకు ఎన్నో ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ వీక్షణం వలన నాగదోషం తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పెద్ద శేషవాహన సేవ వీక్షణం కలికల్మష దోష నివారణం. చిన్న శేషవాహన సేవను వీక్షించిన వారికి కుండలినీ యోగ సిద్ధి ఫలం కలుగుతుంది. హంసవాహన సేవను వీక్షించడం వలన అజ్ఞానం తొలగిపోయి జ్ఞానాన్ని పొందుతారు. సింహవాహన సేవను వీక్షిస్తే భయము బాధలు తొలగిపోతాయి. ముత్యపు పందిరి వాహన సేవ వీక్షణం ముక్తి సాధనకు సులభ మార్గం. కల్పవృక్ష వాహన సేవా వీక్షణం సకల ఫలప్రదాయకం. సర్వభూపాల వాహన సేవా వీక్షణం వలన అధికార ప్రాప్తి, అఖండ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మోహిని అవతారాన్ని దర్శించిన భక్తులు మాయా జగత్తును సులభంగా దాటగలరు. గరుడోత్సవ శుభవేళలో స్వామివారి దర్శనం సమస్త ప్రాణికోటికి మోక్షదాయకం. హనుమంత వాహన సేవలో శ్రీవారి దర్శనం వలన మంచి మిత్రుడు లభిస్తారు. స్వర్ణరథయాత్ర వీక్షించిన భక్తులకు సకల శుభాలు లభిస్తాయి. గజవాహన సేవలో శ్రీవారిని దర్శించిన వారికి ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. సూర్యప్రభ వాహన దర్శనం వల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చంద్రప్రభ వాహన దర్శనం వలన చక్కని ఆరోగ్యం లభిస్తుంది. రథోత్సవాన్ని దర్శించిన భక్తులకు తత్వజ్ఞానం, జన్మరాహిత్యం కలుగుతాయి. అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషం తొలగిపోయి దివ్య జ్ఞానం లభిస్తుంది. చక్రస్నానం వీక్షించిన భక్తులకు యజ్ఞఫలం లభిస్తుంది. వైకుంఠవాసుడి సన్నిధిలో అనునిత్యం నిత్య కళ్యాణం పచ్చతోరణమేనన్నది వాస్తవం. సర్వే జనా సుఖినో భవంతు.